శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారట, అది పేదవాళ్ళకి చేరట్లేదట. మనవాడు మధ్యలో ఒకడు దాన్ని దొంగతనం చేసి అది ఏ బొమ్మ అయితే ఏంటది, అది 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 తప్పుడు బొమ్మ కదా, అది దొంగతనంగా ఇంకోటి చేరుస్తున్నారట. పైరసీ ఎంత తప్పండి, అది పైరసీ అంటే దొంగతనం అని అర్థం. దానికి ఏమి ధర్మము అని పెట్టలేదు కదా దానికి. ఇప్పుడు అతను రాబిన్హుడ్ లాగా చెప్పేస్తున్నారు అంటే అన్నారు అంటే మీ స్థాయి అదని అర్థం. మీరు హీరో అన్నారంటే వాడు హీరో అయిపోడు, నీ స్థాయి ఏదని అర్థం. నీకు ఏం మాట్లాడాలో తెలియక హీరో అంటున్నావు. హీరో అనే పదానికి అర్థం తెలుసా? ధర్మాచరణలో ధర్మాచరణమే నిష్టగా కలవాడిని హీరో అందాం. ఇప్పుడు సినిమాలో మనం చూస్తున్నాం, అతను ఎందుకు హీరో అయ్యాడు? దొంగతనాలు చేయడం వల్ల హీరో అవ్వలేదు. ఆ ఊరికి ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి బయట వేశాడు, అందుకని హీరో. అంటే అతను ఎందుకు హీరోని చేశారంటే, అంటే మనకి చర్చకి సంబంధం లేకపోయినా మీరు తీసుకొచ్చారని ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక కుటుంబం వెళ్ళిపోతే చెయ్యొద్దండి, 2000 రూపాయలు చెయ్యొద్దు. అది నేనేమంటానంటే కరెక్ట్ లేదు కదా. మీరు నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశానికి వచ్చిన కొన్ని బ్రాండెడ్ డ్రెస్సెస్ ఉంటాయి. పీటర్ ఇంగ్లాండ్ అన్నాడు, అలెన్ సోలీ అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు. అక్కడికి వెళ్ళి ఇదేదో బాగుంది, ఇది అలెన్ సోలీ షర్ట్ ఎంత బాగుందో అనుకుని అక్కడికి వెళ్ళారు. కెల్విన్ క్లైన్ ఆ పక్కనే ఉంది. అన్నీ అట్లా దగ్గరగా యుఎస్ పోలో అని భలే ఉన్నాయి. యుఎస్ పోలో, నేను అమెరికా ఎప్పుడు వెళ్ళలేదు, కనీసం ఈ డ్రెస్ అన్న వేసుకుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది అని అక్కడికి వెళ్ళారు. వాడు 7600 అన్నాడండి షర్ట్. అనగానే బుర్ర బ్లాంక్ అయింది నాకు. అని అంటే థ్యాంక్ యూ అని వచ్చేస్తానా, లేకపోతే అక్కడే నిలబడి ఒక లక్ష్యం ఒకటి మొదలు పెట్టుకుని 7600 షర్టా, ఆఫ్టర్ ఆల్ షర్టా, చిరిగిపోయే షర్టా, 4 సార్లు వేసుకుంటే అదేమంటే కలర్ పోయే షర్టా, దీన్ని అసలు పేదవాడు ఎలా పొందగలడు, దీన్ని అర్జెంటుగా దీన్ని నేను పేదవాడికి చేర్చాలి అని చెప్పి మొత్తం అసలు చాలా ప్లాన్ వేశాను. హైదరాబాద్లో యుఎస్ పోలో కంపెనీలు ఎన్ని ఉన్నాయి, షోరూమ్లు ఎన్ని ఉన్నాయి అని నేను ప్లాన్ చేసి, ప్రతి షోరూమ్ని అర్ధరాత్రి పూట నేను దొంగతనం చేసి మొత్తం షర్ట్లన్నీ కొలగొట్టేసి నేను కుగ్రామాలకు వెళ్ళి పంచిపెట్టుతోటి నేను హీరో అయిపోతానా? దాన్ని నేను కొనను. అదే ఏం పర్లేదులే, కొనను. నాకు 200 షర్ట్ చాలు, అది నా స్థాయి, అది నా స్తోమత చాలు, అది నాకు లగ్జరీ అక్కర్లేదు. నేను అది వేసుకోకపోతే నేను చచ్చిపోను. సినిమా దొంగతనంగా చూడకపోతే నేను చచ్చిపోను. అది సమస్యే, అది వాళ్ళు చూసుకోండి. లేకపోతే బయటకు వచ్చి శాంతియుతంగా మేము ఇది పొందాలనుకుంటున్నాం కానీ పొందే స్థితిలో లేము, కానీ దానికి ఇది చేయండి. అది రైట్ మార్గం. కానీ ఒకడెవడో దొంగతనం చేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాడంటే, వాడిని హీరోలాగా చూస్తున్నాడంటే, తద్వారా సమాజానికి ఏమి ఇవ్వాలండి? ఎవరిని అవమానించినట్టు? నీ ఐడియాలజీని నువ్వే అవమానించుకుంటున్నట్టు. పోనీ ఇదే ఐడియాలజీతో మీ పిల్లల్ని కూడా పెంచండి. రేపు భవిష్యత్తులో ఎవడు తయారు చేసినా కూడా, నాన్న మనం కూడా అంత పలానా వాడి లాగా నువ్వు కూడా దొంగతనాల్లో బాగా ఆరితేరి బాగా టెక్నాలజీని నువ్వు అందుబాటులోకి తెచ్చుకొని దొంగతనం చేసి ప్రజలకు అందించి ఎప్పుడు వాళ్ళ ఆశీస్సులు పొందుతూ సుఖంగా క్షేమంగా ఉందుగాక అని ఆశీర్వదించగలవా? మనం సేపు ధర్మంగా మాట్లాడుకుంటున్నాం. నువ్వు పొందలేని స్థితిలో ఉన్న మన జీవితంలో ఎన్ని పొందలేనివి వదిలేసామండి. దాని మీద కోరికను పెంచుకుంటావా? అక్కర్లేదు, సినిమా చూడకపోతే చచ్చిపోయాం. నేను సినిమా చూసి దాదాపుగా 15-20 సంవత్సరాలు అయిందిరా. ఈ అఖండ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు మా నాన్నగారు. ఆయన బాలకృష్ణ గారి ఫ్యాను. ఆయన ఈ మధ్యనే ఆయన వెళ్ళిపోయారు అన్నాడు ఆయన. నేను 15 సంవత్సరాల నుంచి నేను సినిమాలు ఏవి చూడలేదురా, ఇది చూడాలనిపిస్తోంది అన్నాడు. సినిమాలు చూడలేకపోయిన మా నాన్నగారు జీవించే ఉన్నాడు కదా. ఆయన అది లేకపోతే ఆయన ఏం తలడిల్లిపోలేదు కదా. నాకు ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు చూడలేకపోవడం అనేది అది ఏమిటి? ఎసెన్షియల్లా? రేట్ ఎక్కువ ఉంది, చూడకు. దీని ద్వారా ఏమవుతుందో తెలుసా అండి? చూడకపోవడమే ఇక్కడ నిరసన. నిజంగానే ఒక సినిమాకి వెళ్ళాం, దీన్ని అబద్ధం అంటలేదు నేను. సినిమాకి వెళ్ళాం, ఫ్యామిలీ అంతా వెళ్ళి ఆ సినిమా చూడడానికి సినిమా టిక్కెట్, ఆ బయటకు వస్తే ఇక్కట్లు, ఏది తినాలన్నా అది 100,000, 1000, మంచినీళ్ళ బాటిల్ ఇంత, పాప్కార్న్ ఇంత. అది నిజంగానే అది ఎక్కడ దాకా వెళ్ళాలంటే మీ శక్తికి, చూడండి, మీ అర్హతకి మీ శక్తికి మించి ఒక్కొక్కడు ఇన్ని కోట్లు తీసుకునేంత స్థితే అసలు ఒక క్యారెక్టర్ చేయడానికి. రాష్ట్రపతికి కూడా చూడండి, వాళ్ళు అత్యంత గౌరవించదగిన పోస్టులో ఉన్నారు. నరేంద్ర మోడీ శాలరీ కూడా లేదు కదా, అంతకంటే గొప్పవాడువా? ఇది జస్ట్ యాక్టింగ్, వాడు స్ట్రగులింగ్. ఇది హీరోగా అనుకున్నారు, హీరోగా అంటున్నారు. ఎక్కడ? ఆన్ ది స్క్రీన్. అతను ఆఫ్ ది స్క్రీన్ కూడా హీరోనే. మోడీ లేదా రాష్ట్రపతి, ప్రథమ పౌరులు, వాళ్ళ శాలరీలు ఎంతండి? మిగతా వాళ్ళందరివి అంతకంటే కిందే ఉండాలి కదా. అంతకంటే ఏం చేస్తున్నారని
ఇవన్నీ మేబీ డిస్కసింగ్ పాయింట్స్ కావచ్చు. అక్కడ ఏదో ఆయనకి పెట్టింది ఫైనాన్షియల్గా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆయనకి ఇస్తున్నాం, మేము పంచుకుంటున్నాం. ఇవన్నీ తర్వాత నేను అంటే ఫిలిం జర్నలిస్ట్గా ఉన్న దీంట్లో కూడా ఏదో మాట్లాడుతున్నాం కానీ మన సబ్జెక్ట్ కాకపోయినా మీ నిరసనని అలా వ్యక్తం చేయండి తప్ప దొంగతనం చేయకండి, ఇవి నేర్పించకండి, వీడిని దేవుడు అనకండి. అలా అనుకుంటే ప్రతివాడు ఇట్లాంటి దేవుళ్ళలాగా మారిపోతారు, ఇట్లాంటి హీరోలాగా మారిపోతారు. అప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకండి? వాడేదో అదేదో మతంలో ఉంటుంది, పలానా వాడు పాపులను రక్షించును అన్నాడు. వాడు పాపులను రక్షిస్తే ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకండి? గీతలో ఏం చెప్తున్నాడంటే పాపమే చేయొద్దంటున్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే అర్థం ఏంటంటే ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. నీ పాప నీ అకౌంటే, నీ పుణ్యం నీ అకౌంటే, రెండిటికి ఫలితం నువ్వే అనుభవించాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కర్మ సిద్ధాంతం అంటే ఇదే, మంచి చెయ్యి దాని ఫలితం అనుభవించునా అన్న పరమాత్ముడు అక్కడే ఆశీర్వదిస్తాడు. పరమాత్ముడు ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటే ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అది మంచి చేసావు ఇచ్చేసాడు, అది కంప్యూటర్లో ఫీడింగ్, అది ఆటోమేటిక్గా మనం మధ్య మధ్యలో మన తలెత్తి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఇట్ ఈస్ కంప్యూటరైజ్డ్ అంతే ఆ లీగల్ సిస్టమ్.